భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన స్థానిక 32వ డివిజన్ నందు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని కార్యకర్తలతో కలిసి డివిజన్లో ప్రతి గృహంను సందర్శించి పార్టీ సభ్యత్వం ఇవ్వడమైనది. స్థానికంగా నివసించే ప్రజలు పెద్ద ఎత్తున డివిజన్ నుండి సభ్యత్వాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, నగరంలో, రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సాహభరితంగా బీజేపీ సభ్యత్వం తీసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి, బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న సహాయానికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని, ఈ పర్యాయం ఈ సభ్యత్వం నమోదు ప్రక్రియ ద్వారా పోలింగ్ బూత్ స్థాయి నుండి కూడా పార్టీ శక్తివంతంగా తయారు అవుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడబాల రామకృష్ణ, కాలెపు సత్యసాయిరాం, యనుమల రంగారావు, కొంతం కృష్ణ, కండికొండ రమేష్, బండి సత్యప్రసాద్, కొమ్మన ప్రసాద్, పలివేల వీర్రాజు, తగరం సురేష్, సోమిరెడ్డిదేవి, అల్లి వీర్రాజు, బసా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం వారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూడగానే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఎలక్షన్ ముందు ఈ ఎన్డీఏ కూటమి వారు ఇంటింటికి వెళ్ళి డప్పులు కొట్టి సూపర్ సిక్స్ మీరు కోటేశ్వర్లు అయిపోతారని చెప్పి ఇంటింటికి నిద్రలేపి చెప్పడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో మరి ఏమాత్రం కూడా సూపర్ 6 పథకాలకు అలాట్మెంట్ చేయలేదు. ఈ సూపర్ 6 పథకాలు కూడా 5 నెలలు అయింది. ఈవేళ వరకు మొన్న దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఒకటే అమలు చేశారు. మరి మిగతా ఉన్నటువంటి ఈ సూపర్ 6లో అమ్మఒడి కానివ్వండి, అలాగే విద్యాదీవెన కానివ్వండి, లేకపోతే ఈ రైతు భరోసా కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి కానివ్వండి, ఏది ఒకటి కూడా అమలు చేయలేదు. రైతు భరోసా కానివ్వండి, కేవలం 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేశారు. దానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 2,358 కోట్లు. కానీ ప్రజల మీద కరెంటు విద్యుత్ రూపేణా 11,000 ప్లస్ 6,000 17,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రజల మీద భారం పోవడం జరిగింది. అంటే అడ్జస్ట్మెంట్ అని ఒకటి, సబ్సిడీలు అని ఒకటి, అలాగా 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనంగా భారం మోపారు. అంతేకాకుండా మరి గత ప్రభుత్వంలో 16 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆ మెడికల్ కాలేజీల డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా కేటాయించలేదు. అసలు ఈ మెడికల్ కాలేజీలు ఉంచుతారా, మెడికల్ కాలేజీలు ఎత్తేస్తారా ఏంటనేది కూడా వారు ఏమాత్రం కూడా బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏం జరపలేదు. కేవలం వైద్య యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు రాజశేఖర రెడ్డి పేరు తీసి మళ్ళీ ఎన్టీ రామారావు పేరు పెట్టారు. అది ఒకటే చేశారు తప్ప మరి దానికి బడ్జెట్లో 16 మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి, అట్లా ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తాం, ఎంత కేటాయించాలనేది కేటాయించలేదు. చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. 5 నెలలు పూర్తయింది. మరి రోడ్లు చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా ప్రయాణం చేయడానికి వీలు లేని విధంగా రోడ్లన్నీ ఉన్నాయి. మరి రోడ్లు మీరు వేస్తానన్నారని ఎక్కడ వేశారు? అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా రోడ్లు మీరు ప్రారంభించారా, రోడ్లు వేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉచిత ఇసుక అన్నారు. రోజు డప్పు కొట్టేస్తాడు ఉచిత ఇసుక. ఎక్కడన్నా సరే ఈ రాష్ట్రంలో యూనిట్ 5,000కి తక్కువగా ఎక్కడా కూడా ఇసుక దొరకట్లేదు. ఈ ఎమ్మెల్యేలే కొన్ని ట్రాక్టర్లు పురమాయించుకుని ఆ ట్రాక్టర్ల ద్వారా ఈ ఇసుక అంతా కూడా దోసేసి బయటికి తీసుకెళ్లి ఎక్కడ యార్డ్లో పెట్టుకుని వాళ్ళు బయట స్టేషన్స్కి అన్నిటికీ కూడా ఊర్లకి అన్నిటికీ అమ్ముకుంటున్నారు. మరి ఈ రకమైనటువంటి దోపిడీ చేసి ఈ బడ్జెట్లో మరి అమరావతికి కూడా కేవలం 3,000 కోట్లు కేటాయించారు. 3,000 కేటాయిస్తే 3,000 కోట్లతోటి అమరావతి ఏ రకంగా నిర్మితం అవుతుంది?
చేస్తున్నారు. जहां मौलाना अबुल कलाम आजाद वाరికి ప్రజలందరూ కూడా 3 సెంట్లు భూమి టౌన్లో అయితే 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఇస్తానంటున్నారు కూడా. అందుకనే మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మీ ముందుకు వస్తున్నారు. ఇప్పటి నుంచి తిరుగుతారు. 18వ తేదీ నాడు ఎవరికైతే ఇల్లు లేదో మీరందరూ కూడా ఆయా వార్డుల్లో సచివాలయాల వద్దకు వచ్చి మీరు అర్జీలు ఇవ్వండి. మీ సెల్ ఫోన్ మా దగ్గర ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీకు అందరికి ఇళ్ల స్థలాలు వస్తాయి. ఇల్లు లేనోళ్ళు కూడా ఈ అవకాశం పొందొచ్చు. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ గతంలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు భూములు చరిత్ర సిపిఐది. ఇప్పుడు మళ్ళీ అందరికి సిపిఐ ఇళ్ల స్థలాలు రాస్తుంది. కాబట్టి ఈ సదా అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.